శాలిని అయితే ఒక స్ట్రాటజీ ప్లే చేసి గేమ్ అయితే పర్ఫామ్ చేశారు అనమాట. అదేంటంటే ఈ 4 మెంబర్స్ దీపక్, శాలిని, సృష్టి అండ్ ప్రియాంకల మధ్యలో టీమ్ లీడర్స్ కోసం టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే కలర్ వాటర్ ఉంటుంది గ్లాసెస్ లో, 4 గ్లాసెస్ లో. సో ఈ టాస్క్ అయిపోయే లోపు ఎవరి గ్లాస్ లో వాటర్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుందో వాళ్ళు అవుట్ అయిపోతారు అనమాట రేస్ నుండి. సో ఆ వాటర్ పడివేయడానికి పక్కన వాళ్ళు ట్రై చేయొచ్చు అనమాట. 4 మెంబర్స్ మిగతా 3 మెంబర్స్ ఒకళ్ళు ఇట్లా ట్రై చేసుకోవచ్చు అనమాట. సో ఈ గేమ్ లో ఏంటంటే ముందుగానే సృష్టి అండ్ ప్రియాంక తోటి శాలిని చెప్పిందంట ఏమనంటే మనం ముగ్గురం కలిసి దీపక్ ని అవుట్ చేసేద్దాము. సో ఆ తర్వాత మన ముగ్గురే ఉంటాం కాబట్టి తర్వాత మన మధ్యలో గేమ్ అనేది జరుగుతుంది అని చెప్పిందంట. సో అలా చెప్పింది. తర్వాత మళ్ళీ ఏంటి అంటే ప్రియాంక వెళ్ళిపోయి సృష్టితో కూడా చెప్పిందంట ఏమనంటే మన ఇద్దరం కలిసి వాళ్ళిద్దరిని అవుట్ చేసేద్దామని. సో ఈ విధంగా చెప్పింది. చెప్పిన తర్వాత ఏంటంటే సో అలానే శ్రీకాన్ అయి ఉంది సృష్టి. సో ఈ గేమ్ స్టార్ట్ అయిన వెంటనే దీపక్ అవుట్ అయిపోతారు. ఆ తర్వాత శాలిని వచ్చేసి సృష్టి గ్లాస్ ని పడేస్తుంది అనమాట. సో సృష్టి అక్కడ చాలా ఫీల్ అయిపోతుంది అనమాట. నాకు ఒకటి చెప్పింది శాలిని అండ్ ఒకటి చేసింది అనేసి కొంచెం స్ట్రాంగ్ గా ఫీల్ అవుతుంది. అలా ఫీల్ అయిన తర్వాత చూపిస్తాను నేనేంటో అని కూడా సృష్టి చాలా వార్న్ చేసినట్టు అనిపించింది శాలిని అయితే నేను వాంటెడ్ గా చేయలేదు అని శాలిని కూడా అన్నారు. సో ఈ శాలిని స్ట్రాటజీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.